ఒక రోజు ముందుగానే పింఛన్ అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో మంత్రి నాదెండ్ల పర్యటించి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందించారు. 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమ నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డలు చదివించుకొని ఎంతోమంది దివ్యాంగులు వితంతులు చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు కుటుంబ మిషన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. మొట్టమొదటిసారి 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధి